ఒక చిన్న గ్రామంలో కళ్యాణి ఇంకా తన భర్త కృష్ణ చిన్న గుడిసెలో ఉంటున్నారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు రాధా ఇంకా గోపి మరియు తల్లిదండ్రులైన రామయ్య లక్ష్మమ్మలను అతి కష్టం మీద పోషిస్తున్నాడు కృష్ణ. తనకున్న చిన్న పొలంలో సాగు చేయటానికి ఎంత కష్టపడినా నీటి కొరత వల్ల పొలం ఎండిపోయి పంట నాశనమైంది. వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కుటుంబమంతా పస్తులుండే పరిస్థితికి వాళ్ళొచ్చారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. చూస్తూనే ఉన్నావుగా, మన పరిస్థితి ఇలా అయిపోయింది. పొలం ఉన్నా పంట లేదు, కష్టపడినా ఫలితం లేదు, చేద్దామన్నా ఏ పని దొరకట్లేదు. నేను ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. నేను ఉండి కూడా నా భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారని తలుచుకుంటేనే నేను చేతకాని వాడిని అనిపిస్తుంది. ఏంటయ్యా ఆ మాటలు? ఇన్నాళ్ళు మీరు కాకపోతే ఎవరు చూసుకున్నారు? మీరేం దిగులు పడకండి. మీరు వెళ్ళి ఊరి సర్పంచ్ గారిని కలవండి. ఏదైనా పని దొరుకుతుందేమో. నేను అడవిలోకి పోయి ఏవైనా పళ్ళు దుంపలు ఉన్నాయేమో చూసి పట్టుకొస్తాను అంటూ కళ్యాణి ధైర్యం చెప్పి అడవి వైపు వెళ్తుంది. తను వెళ్లే మార్గమధ్యలో ఒక రాయి తన కాలికి తగులుతుంది. అదేంటా అని ఆగి చూస్తుంది. ఆ రాయి క్రింద ఏదో ఉన్నట్లు తనకు అనిపించి ఆ రాయిని పక్కకి తోసి చూస్తుంది. అక్కడ ఒక పొయ్యి ఉంటుంది. అది చాలా పాతగా పురాతనమైన రాతితో చెక్కబడినట్లుగా ఉంటుంది. ఆ పొయ్యిని ఎవరైనా ఎందుకు అక్కడ దాచిపెట్టి ఉంటారో అని ఆశ్చర్యపోతూ ఆ పొయ్యిని తనతో పాటు తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఎంతో బరువున్న ఆ పొయ్యిని భుజం పైన పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన భర్త కూడా అప్పుడే ఇంటికి వస్తాడు. తనకి ఏ పని దొరకలేదని అంటాడు. కళ్యాణి బాధపడొద్దని ధైర్యం చెప్పి అడవి నుండి తెచ్చిన ఆ పొయ్యి పైన కాస్త బియ్యం ఉంటే మంట వెలిగించి అన్నం వండటానికి పెడుతుంది. క్షణాల్లో గుమగుమలాడే వాసన వస్తుంటే ఆ పొయ్యిని చూస్తుంది. ఆ పాత్రలో రుచికరమైన ఆహారం తయారయి ఉంటుంది. తను వేసింది బియ్యం మాత్రమే, కానీ ఆ పాత్రలో అన్నం, కూరగాయలు, మసాలాలతో రుచికరమైన వంటకం తయారయి ఉంటుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. ఇదేటిదిది? విచిత్రంగా ఉందే. ఇదేదో మాయా పొయ్యిలా ఉంది. అవునత్తయ్యా, మన కష్టం చూసి ఆ దేవుడే దీన్ని మన ఇంటికి పంపినట్టున్నాడు. అమ్మా, తొందరగా అన్నం పెట్టమ్మా, బాగా ఆకలేస్తుంది. కృష్ణ ఆశ్చర్యంతో తెల్ల మొహం వేసుకుని చూస్తూ ఉంటాడు. కళ్యాణి అందరికీ వడ్డించి పెడుతుంది. ఆ వంటకం చాలా రుచిగా ఉందని, ఎప్పుడూ అంత రుచిగా తినలేదని అందరూ అంటారు. వాళ్ళందరూ ఆ పూట ఎంతో సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తారు. కృష్ణ మాత్రం ఆ పొయ్యిని తలుచుకుంటూ ఇదెక్కడి మాయా అనుకుని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎప్పుడు ఏం తినాలన్నా ఆ పొయ్యిని వెలిగించి పాత్ర పెట్టగానే క్షణాల్లో రుచికరమైన రకరకాల వంటకాలు ఆ పొయ్యి ద్వారా వచ్చేవి. అప్పటి నుండి ప్రతి పూట ఆహారానికి కొదువ లేకుండా, కుటుంబానికి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. కృష్ణ ఇంకా కళ్యాణి మళ్ళీ ఒకరోజు ఆ అడవి వైపు వెళ్తారు. ఆ పొయ్యి దొరికిన చోట చుట్టూ గాలిస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఋషి వాళ్ళకి ఎదురుగా వస్తాడు. మీరు దేనికోసం ఆశపడ్డారో అది మీకు ముందే లభించింది. అయినా దేనికోసం ఈ అన్వేషణ? అయ్యా, మీకు సమస్తము తెలుసు. అసలు ఆ పొయ్యి గురించి తెలుసుకోవాలని వచ్చాం. ఇది ఎంతో పురాతనమైన మాయలున్న పొయ్యి. దీనిని జాగ్రత్తగా మంచి మనసుతో ఉపయోగించాలి. స్వార్థంతో మితిమీరి ఉపయోగిస్తే దాని మాయలు పనిచెయ్యవు సరికదా, నష్టాలను తెచ్చిపెడుతుంది. ఎంతో మంది నష్టాలు తెచ్చుకొని ఈ మాయా పొయ్యిని వదిలించుకున్నారు. అదృష్టమో దురదృష్టమో ఇప్పుడది మీ ఇంటికి చేరింది. స్వామి, ఆకలితో అలమటిస్తున్న మా కుటుంబాన్ని ఆదుకుంది ఆ మాయా పొయ్యి. దాన్ని మేము అదృష్టంగానే భావిస్తున్నాం.
దాన్ని మేము ఎప్పుడూ స్వార్థంగా ఉపయోగించాం. మమ్మల్ని దీవించండి స్వామి అని ఆ ఋషి వద్ద ఆశీర్వాదం తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఊరిలో వడ్డీ వ్యాపారి సాంబయ్య కష్టమని వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితిని అదునుగా తీసుకొని అధిక వడ్డీలు వేయటం, ఉచితంగా పనులు చేయించుకోవటం చేసేవాడు. కృష్ణ కూడా కొంత డబ్బు అతని దగ్గర అప్పు తీసుకోవడం వల్ల డబ్బు వెంటనే తిరిగి చెల్లించమని, లేదంటే పొలం రాసివ్వమంటూ ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తాడు. ఆ మాయా పొయ్యి వల్ల ఆహారానికి ఇబ్బంది లేకపోయినా వాళ్ళ కష్టాలు మాత్రం గట్టెక్కలేదు. మనకి ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎక్కడి నుండి వస్తుంది? సాంబయ్య మనల్నే కాదు, ఊరందర్నీ మోసం చేసి పొలాలు రాయించుకుంటున్నాడు. ఎలా అండి మన కష్టాలు గట్టెక్కేది? ఇది మన అవసరానికే కదా కళ్యాణి. మనమేమీ అత్యాశ పడడం లేదు కదా. మనకి ఆ దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. నన్ను నమ్ము. కృష్ణ చెప్పింది కళ్యాణికి నిజమనిపిస్తుంది. మొదటిగా ఆ మాయా పొయ్యి సహాయంతో పెద్ద పాత్రల్లో ఆహారం చేయించి వాటిని పక్క ఊర్లో చిన్న బళ్ళ పెట్టుకొని అమ్ముతారు. ఆహారం చాలా రుచిగా ఉందని జనాలు ఎగబడి తింటూ ఉంటారు. పెట్టుబడి లేకుండా వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడబెట్టి 4 నెలల్లో అప్పంతా తీర్చేస్తారు. ఆ తర్వాత ఆదాయం మొత్తం కూరుస్తూ చిన్న హోటల్ పెట్టుకొని కొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళ ఊరి వారికే పనులు కల్పిస్తూ డబ్బు సహాయం చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. ఊరి సమస్యలు తీరుస్తూ నీటి సమస్య లేకుండా మోటార్లు వేయించి అందరూ వారి వారి భూములు సాగు చేసుకునేలా చేస్తారు. కృష్ణ తన పొలం కూడా సాగు చేసి సమృద్ధిగా పంట కోస్తాడు. ఊర్లో రైతుల సమస్యలు తీరిపోతాయి. సాంబయ్య దగ్గర తీసుకున్న వాళ్ళంతా తిరిగి ఇచ్చేస్తారు. కృష్ణ ఇంకా కళ్యాణి ఆ మాయా పొయ్యి సహాయంతో వాళ్ళ జీవితాన్నే కాకుండా ఊరందరి బ్రతుకులను నిలబెడతారు. ఆ మాయా పొయ్యి రహస్యం ఎవరికీ తెలియనివ్వకుండా అవసరానికి మాత్రమే ఉపయోగిస్తూ కళ్యాణి ఇంకా తన కుటుంబం ఊరందరికీ, కష్టాల్లో ఉన్నవారికి ఆసరాగా, ఆదర్శంగా నిలుస్తారు.